హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్ స్టెప్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఏడాది భారత వృద్ధి 7.2% ఉంటుందని మూడీస్ అంచనా వేస్తుంది. ఇప్పుడు వివరాలు చూద్దాం. భారత జీడిపి 2024లో 7.2% నమోదవచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ రిస్కులు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించేందుకు దారి తీయవచ్చని తెలిపింది. తగినన్ని ఆహార నిల్వలు పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగివస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4% దిశగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేసింది. నెక్స్ట్ టాపిక్ ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వర్గీకరణపై ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ బాధ్యత స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. వర్గీకరణపై అధ్యయనానికి కమిషన్కు అవసరమైన పూర్తి సహకారం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో ఆయన్ను సత్కరించనుంది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. వృద్ధులకు సరికొత్త ఆరోగ్య రక్ష. దేశంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 2.16 లక్షల మంది కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులను పొందారు. వీరిలో అత్యధికులు వచ్చేసి కేరళ వాసులు, నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఈ వివరాలను నేషనల్ హెల్త్ అథారిటీ వారు చెబుతున్నారు. నెక్స్ట్ టాపిక్ పినాకా ఆయుధ పరీక్ష విజయవంతం. పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే దూరం, ఖచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను మదించారు. భిన్న ప్రదేశాల నుంచి 3 దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2 లాంచర్ల నుంచి 12 చొప్పున రాకెట్లను దీనికోసం వాడినట్లు వెల్లడించారు. ఈ విజయంపై డీఆర్డీఓను, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అమెరికా యుద్ధ నౌకలపై హౌతీల దాడి. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు యుఎస్ఎస్ స్టాగ్డెల్, యుఎస్ఎస్ ప్రుడెన్స్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా ధృవీకరించింది. దాడులను తిప్పికొట్టామని, నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం కలగలేదని పేర్కొంది. ఈ దాడి తర్వాత భారీ స్థాయిలో యెమెన్పై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. నెక్స్ట్ టాపిక్ జాబిల్లిపై ఆవలి వైపు అగ్నిపర్వత విస్ఫోటాలు. వందల కోట్ల ఏళ్ల క్రితం జరిగినట్లు తేల్చిన తాజా పరిశోధన. ఈ పరిశోధన ఏంటి, ఎవరు చేశారు అనేది చూద్దాం. చంద్రుడిలో మనం చూడగలిగే వైపు మాదిరిగానే ఆవలి వైపున కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్ఫోటాలు జరిగాయని తాజా పరిశోధన ఒకటి తేల్చింది. జాబిల్లిపై ఇప్పటి వరకు పెద్దగా వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగ్గే 6 వ్యోమనౌక మొదటిసారి మట్టి, రాళ్లు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు. 280 కోట్ల సంవత్సరాల నాటి అగ్నిపర్వత శిలలు, శకలాలతో పాటు 420 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శిలల శకలాలు వాటిలో ఉన్నట్లు గుర్తించారు. 2050 నాటికి ప్లాస్టిక్ చెత్త రెండింతలు, మేలుకుంటే 90% తగ్గించొచ్చు అని వెల్లడించిన అధ్యయనం. ఈ అధ్యయనం ఏంటో చూద్దాం. భూమిపై ఉన్న ప్లాస్టిక్ చెత్త 2050 నాటికి రెండింతలు అవుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది.
అయితే పునర్వినియోగ ప్లాస్టిక్ను వినియోగించడం, సమర్థ చెత్త నిర్వహణ వంటి విధానాలను అమలు చేస్తే ఈ ముప్పును 90% తగ్గించవచ్చని, వీటి ద్వారా వెలువడుతున్న ఉద్గారాలను పరిమితం చేయవచ్చని తెలిపింది. త్వరలో ఐరాస ప్లాస్టిక్ ఒప్పందంపై భాగస్వామ్య పక్షాలు సంతకాలు చేయనున్న నేపథ్యంలో పరిశోధకులు రూపొందించిన ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్లో ప్రచురించారు. నెక్స్ట్ టాపిక్, బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా. ఢిల్లీలో కూడలికి గిరిజన యువతుడి పేరు. వివరాలు చూద్దాం. దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రింగ్ రోడ్డులో గల బామ్సెరా పార్కు ప్రవేశద్వారం వద్ద ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు. జార్ఖండ్ గడ్డపై భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజును భారత్లో ఆదివాసీ గౌరవ్ దిన్గా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా 150వ జయంతిని ఈ రోజు నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 దాకా దేశమంతా ఆదివాసీ గౌరవ వర్ష్గా జరుపుకోవాలని చెప్పారు. శ్రీలంకలో ఎన్పీపీ ఘన విజయం. 225 సీట్లకు గాను 159 సీట్లు కైవసం. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి సంచలన విజయం సాధించింది. అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే నేతృత్వంలోని ఎన్పీపీ 3/2 సీట్లు సొంతం చేసుకుంది. పార్లమెంట్లోని 225 సీట్లకు గాను ఏకంగా 159 సీట్లను కూటమి గెలుచుకుంది. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ more competitive aspirants. Thank you.